అసలారా మనకు మన సంతానానికి నిత్యము క్షేమము కలగాలంటే, నిత్యము మనము క్షేమస్థితిలో ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించే మనస్సులు మనకు ఉండాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించే మనస్సు ఏ మనుష్యుడికైతే ఉంటుందో, ఏ కుటుంబంలోకైతే ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆ కుటుంబము నిత్యము క్షేమస్థితిలో ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సు ఎటు వెళ్తుంది ఒకసారి గమనించుకోండి. అన్నిటికంటే ప్రమాదకరమైంది మన మనస్సు. చాలా ప్రమాదం అండి, చాలా డేంజర్ ఈ మనస్సు. రకరకాల దురాలోచనలతో నింపబడి ఉంటుంది మనస్సు. రకరకాల యోచనల చేత నింపబడి ఉంటుంది మనస్సు. ఈ మనస్సును అదుపు చేసుకోవటం చాలా కష్టం అండి. ఈ మనస్సు యొక్క ఇష్టము